జిల్లాలోని గూడెం ఎత్తిపోతల పథకం కింద యాసంగి పంట చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్రావు, మంచిర్యాల చీఫ్ ఇంజనీర్ బద్రీనారాయణ, డిఈ దశరథంలతో కలిసి రైతు సంఘాల ప్రతినిధులు రైతులతో యాసంగి పంటకి సాగునీటి విడుదలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని గూడెం ఎత్తిపోతల పథకం కింద యాసంగి పంట చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. సాగునీటి విడుదలలో ఏమైనా సమస్యలు తలెత్తినట్లయితే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, నీటి వృధాని నివారించేందుకు రైతులు తమ వంతు కృషి చేయాలని తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ యాసంగి పంటకి గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా విడుదల చేసే నీటిని రైతులు క్రమశిక్షణతో వినియోగించుకోవాలని, నీటి వృధా అరికట్టేందుకు అవసరమైన మెలకువల్ని సంబంధిత అధికారుల ద్వారా తెలుసుకోవాలని తెలిపారు. రైతుల సౌకర్యార్థం సాగునీటిని విడుదల చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని, తదనుగుణంగా నీటిని విడుదల చేసే వివరాల్ని రైతులకు అందించడం జరుగుతుందని తెలిపారు. కార్యాచరణ ప్రకారం విడుదల చేసే నీటిని రైతులు సద్వినియోగపరచుకోవాలని తెలిపారు. యాసంగిలో గూడెం ఎత్తిపోతల పథకం కింద 69,000 ఎకరాల ఆయకట్టు సాగవుతుందని, దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల పరిధిలో 2.5 రోజులు, హాజీపూర్ మండల పరిధిలో 2 రోజుల పాటు సాగునీటిని విడుదల చేయడం జరుగుతుందని, ఈ నెల 5వ తేదీ నుండి ఏప్రిల్ 25వ తేదీ వరకు నీటిని అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈలు జాకీర్, రాజేందర్, కీర్తి, సంబంధిత అధికారులు, రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. సో ఏమైనా తక్కువ వాటర్ వస్తే దే ఆర్ రెడీ టు గివ్. ఎప్పుడు ఏమైనా టెంటేటివ్గా ఇచ్చారు, దానికంటే ఎక్కువ కూడా అవకాశం ఉంటుంది, ఇస్తారు. అండ్ మనకి దాదాపు 3 మండల్స్లో మనకి విలేజ్ లిస్ట్ ఉన్నాయి, ఎన్ని ఎకరాలు బెనిఫిట్స్ అవుతుంది. అండ్ ఇప్పుడు కొంతమంది చెప్పారు ఏదో ఇష్యూ ఉన్నాయి, అన్ని ఇష్యూకి మనం సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అండ్ ఏమి ఇబ్బంది రాకుండా మనం ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ ఎలా జరిగింది సేమ్గా మనం చూస్తాము. ఇంకొకటి వాటర్ వేస్టేజ్ సంబంధించిన మనవాళ్ళు పికప్ చేస్తారు, కానీ రైతులు అందరూ కూడా ఈ వాటర్ కొంచెం ప్రీసియస్ రిసోర్సెస్ ఉన్నాయి, అందరికీ బాధ్యత ఉంటాయి వాటర్ కాపాడడానికి. ఎందుకు అంటే వాటర్ వేస్ట్ చేస్తే మళ్ళీ అదే వాటర్ మళ్ళీ ఏ టైంకి మళ్ళీ ఉండదు. సో ఐ హోప్ మీ అందరూ కలిసి పని చేస్తే సార్ట్ అవుట్ ఆల్ ద ఇష్యూ అండ్ రైతులకి మంచిగా లాభం జరుగుతుంది. అంతవరకు చేస్తాం. థ్యాంక్ యూ. ఈ గూడెం ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఇప్పటివరకు హైయెస్ట్ వాటర్ వచ్చింది 2.51 టీఎంసీ వాటర్ వచ్చింది, అది 2021 వచ్చింది 2022. సో ఆ వాటర్ ఏ రకమైన పద్ధతి, ఆ విషయాన్ని సందేహం వస్తుంది, ఖచ్చితంగా మన వాటర్ మనకు వస్తాయి. కాకపోతే పోయిన సంవత్సరం ఏదైతే క్రమశిక్షణతోటి చేసిందో అదే క్రమశిక్షణతోటి మీకు రేపు నైట్ లేకపోతే తెల్లు వరకు డిస్ట్రిబ్యూటరీ నెంబర్తో సహా ఏ టైంకి ఒకరు ఇస్తారు. ఆ టైం దాటి ఎవరైనా మీరు అది ఎవరు చేసినా, ఒక విలేజ్ చేసినా మొత్తం మండలికి పెట్టేది మొదలు చెప్పిన అందరూ చెప్తాను. మళ్ళీ మీరు ఎవరైనా ఈల గడ్డం పోయి ఆల గడ్డం పోయి మొదలు పోయి తీసుకుంటే మాత్రం ఆ మండలి మొత్తం పంటలు వెళ్ళిపోతుంది. మొత్తం నేను ఎంత పడుతుందో మీకు తెలుసు. ఎవరికి ఏ టైం ఇచ్చిందో, ఏ కెనాల్కు ఏ డిస్ట్రిబ్యూటర్కి ఏ టైం ఇచ్చిందో వాళ్ళు ఆ టైం కొని తీసుకోండి. అది 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 క్రమశిక్షణ ఉంటే బాధ్యత ఉంటే వాళ్ళు నిలిచే బాధ్యత నేను చూస్తాను. కానీ మేము పైన ఉన్నాం కదా అని చెప్పి ఇటు అడ్డం పెట్టి చేస్తే మాత్రం మొత్తం ఆ మండలం ఒక్క విలేజ్ చేసినా మొత్తం మండలం పని చేస్తాను చెప్తాను. మీరు డిసిప్లిన్ ఉంటే కావాలి ఉండడం తప్పుతుంది. ఆ గంట టైం ఇస్తే ఆ టైం కుదరకి లాస్ట్ టైం చేసినాం, ఏ టైం ఇస్తే ఆ టైం పోయిందో ఎవరు కావాలి, ఎవరు అనడం వల్లే. ఇంకోటి ఏంటంటే దండపల్లితో పాటు దండపల్లి కానీ ఎక్కువ ఈ కడప కింద ఈ ఊరి కింద లక్ష్మీ టాకెట్ ఎక్కువ ఉంది. అయితే వెంకటాపేట 2,900 ఎకరాలు 4 మాట్లాడుతుంది. ఇంకా మొత్తం హైయెస్ట్ పెద్ద విలేజ్ అదే 2,900 ఎకరాలు ఒక వెంకటాపేట విలేజ్ లక్ష్మీ ఈ గూడెం. సరే అని చేస్తాం. మీకు 2.5 రోజులు, వాళ్ళకి 2.5 రోజులు, 2 రోజులు ఆగిపోయి వాళ్ళకి పర్ఫెక్ట్ చేసి 2.5 రోజులు గంటపెట్టి 2.5 రోజులు ఆగిపోతుంది సార్. లక్షలు పెట్టి 2,000 ఇవ్వండి. నీళ్ళకి ఇబ్బంది లేదు. ఏప్రిల్ 25 నుంచి ఒక 2 రోజులు అడిగి కానీ చాలా ఇబ్బంది లేదు. అది దాటి మాత్రం నా మీద ప్రెషర్ చేయకండి. ఎందుకంటే లాస్ట్ టైం మీద గొడవ చేసి తీసుకొచ్చింది. కానీ ఒక్కసారి మంచిగా సమస్య హైదరాబాద్ స్టార్ట్ అయింది, ఈ మొత్తం మన మీద పడుతుంది.
సో ఆ ఇబ్బంది లేకుండా రేపు సీగా ఈ ఎస్సీ వస్తున్నారు, వచ్చి సీ వస్తారు వచ్చరికి కాకినాడ కాడికి కఠిన నీళ్ళు చెప్పినట్టు 20 నుంచి 21 డిస్ట్రిబ్యూట్ నుంచి 29 డిస్ట్రిబ్యూట్ వరకు ఏ రకంగా కావాలి మాట్లాడి కావాలంటే సాయం ప్రార్థిస్తారు. కలెక్టర్ వస్తారు, కఠిన చెప్తారు ఇస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు నాకు సంబంధించిన పాటు అన్ని మండలాలు అన్ని వ్యవసాయం అన్ని మండలాలు చేయాల్సిన డిస్ట్రిబ్యూట్ లేదు. ఇప్పుడు ఏది చాలా చెప్పి 7 పేర్లు 4 పేర్లు ఇవన్నీ మొదలు చెప్తూ వర్క్ చేస్తాం. కాకపోతే మీరు ఒకటి మేము పేరు ముట్టాలి మాత్రం అవకాశం ఒకటి మీకు అది వెళ్ళి మొన్న చెప్పే లాస్ట్ టైం కొంత చేసిన ప్రాథమిక చేయమని చెప్పండి. అది చేయాల్సిన టైం మిగతాది మాత్రం ఖచ్చితంగా ఎక్కడికి వ్యవసాయం అక్కడ ఉన్నా నేను చెప్తాను. పడతలపల్లి అని చెప్తాను, శ్రీనివాసరావు చెప్తాను, అయిపోయాను. పడతలపల్లి అందరూ గిరినాడు వ్యవసాయం అక్కడ అన్ని కెనాలు కూడా మళ్ళీ కలిపేసి డస్ట్ చేసేసి ఉంటే నిజంగా నీళ్ళు వ్యవసాయం చేసుకోమంటే ఖచ్చితంగా చేస్తాం, లేదు సందేహం లేదు. ఇది అయిపోయేటప్పుడు మా దగ్గర అయిపోతాయి కాబట్టి మీరు చెప్పండి. మే జూన్లో మొత్తం తీసేది కెనాలు తీసి నిజంగా వ్యవసాయం చేసేది. నీళ్ళు అయితే వేస్ట్ చేయకండి. వాళ్ళు మన నీళ్ళు మన హక్కు వాళ్ళు తీసుకొని కూడుకునే ఉపనత శాతం అందరినీ చేస్తాం. అందుకే రమ్మని చెప్పి తీసుకుని అక్కడికి తీసుకెళ్తారు. సీఎస్తారు సీఈడు 2000 చేసి ఖచ్చితంగా మన వాడ మనకు రావాల్సింది 15,000 ఎకరాలకు ఇస్తామని చెప్పి 15,000 ఎకరాలకు రావాల్సింది. వాళ్ళు అది 15,000 ఎకరాలు ఖచ్చితంగా అవైలబుల్ ఇస్తారు, పెట్టిస్తారు. సరే ఇక్కడ ఏదైనా లాస్ట్ 4 రేణి ఎక్కువ తక్కువ ఇక్కడ చేసుకోవచ్చు. 28 నుంచి తీసుకుని లేక కిందికి పోతే వాడు ఆ విధంగా చేసుకుందని క్రమశిక్షణ మాత్రం లాస్ట్ టైం చేయలేకపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది. మీరు ఎక్కడ ఒక్కొక్క డిస్ట్రిబ్యూషన్ కాబట్టి చేస్తే మొత్తం వ్యవస్థ అంతా దెబ్బతుంది. అది మాత్రం చేయగలను. అది చేస్తే మాత్రం నాకు ఏ రకమైన వాళ్ళకి తెలియదు చెప్తాను. ఇంకా రేపు నన్ను మాత్రం నేను ఎక్కడ మండలి మొత్తం పనిచేస్తాను. ఒక్క గ్రామంలో చేసినా కూడా మండలి పనిచేస్తాను. ఖచ్చితంగా ఏ డిస్ట్రిబ్యూషన్ నెంబర్ ఇస్తారో ఆ టైంలో 2 గంటలుగా 3 గంటలుగా ఆ డిస్ట్రిబ్యూట్ కావడం చేసుకోండి. రాత్రి అంతా కావాలి వండి పొద్దున రాష్ట్రం ఎవరు వండలే కావాలి. అందరూ క్రమశిక్షణ అదే ఉంటుంది, అట్లే ఉంటుంది. సార్ మళ్ళీ మంచి బుద్ధిమంత సార్ గట్టిగా మాట్లాడుతున్నంత మాత్రం ఖచ్చితంగా చెప్తాను. క్లియర్గా చేసి దాని ప్రకారం నా ఆడి ఒక్క నిమిషం పట్టుకు నీళ్ళు సార్ నీళ్ళు కావాలి నీళ్ళు ఉన్నాయి. ఇదివరకు ఐఎస్ ఇచ్చినాయి. ఆ సంవత్సరం మొత్తం అన్ని కొట్టుకుపోయిన అప్పుడే 22 సంవత్సరం కొట్టుకుపోయిన 22 కూడా ఐఎస్ వాటర్ ఇచ్చినారు. అది 2.512 TMC ఇచ్చిన వాటర్ ఇస్తాం. అసలు సార్ దాంతో 0.1 తక్కువ సమస్య కాదు. మన హక్కు ఉన్నది 11 TMC కడిగిన హక్కు ఉన్నది. కడిములు 6 వాళ్ళు పాత 7 తీసుకున్నారు. ఇది 3 అయినా కూడా ఇంకా మిగిలినాయి. ఆ ఇబ్బంది ఏం లేదు. కానీ నీళ్ళు ఖచ్చితంగా తీసుకుంటాం. మన నీళ్ళు మన వాటర్ మనం తీసుకుంటాం. చెప్పలేదు మీరు వేస్ట్ చేయకండి. మీరు క్రమశిక్షణ ఉంటే అన్ని క్రమశిక్షణతో లేదు. ఈ 5 నెలలు చెప్తే లాస్ట్ మనకి ఎక్కడికి ఎవరికి నీళ్ళు రావు. పోయినసారి ఏదైతే క్రమశిక్షణ అదే క్రమశిక్షణ ఉంటే ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేస్తాం.